హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ములంకూర ఇంకా తోటకూర ఫ్రై అనమాట. ఈరోజు ములంకూర వండాలనుకుంది. అలాగే వర్షంకి ములంకాయలు ఎక్కువ కాపు ఉండడంతో బరువు వల్ల రొమ్మ అయితే ఇరిగిపోయింది. సో అందుకే కొంచెం ఎక్కువ ములంకూర అయితే అమ్మ తీసేసుకుంది. ములంకూర హెల్త్కి చాలా మంచిది కదా, అందులోనూ బాలింతలకి ఇంకా దెబ్బలు తగిలిన ఆపరేషన్స్ ఇంకేమైనా అయినా సరే త్వరగా కుట్లు మాడుతాయనేసి ములంకూర వండుతారు కదా. ఇక్కడ ములంకూర వచ్చేసి దుల్లాకులు ఇంకా పట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని తీసేసుకోవాలి. పొండాకులు అవన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ నేను సింగనాథం జీలకర్ర అన్నట్టు చాలా స్లోగా తీస్తున్నానని చెప్పి మా అమ్మమ్మ ఈరోజుకి ఆ కూర వండుతాను తాయిటోనని చెప్పి తీసుకొని ములంకూర అయితే దోసేసింది. తర్వాత పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని అందులో నువ్వుల నూనె అయితే వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత బాగా వేయించుకున్న తర్వాత ములమాకులను కూడా నీట్గా కడిగేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే. ఇక్కడ మా అమ్మ ఏం చేసిందంటే, నేను వీడియో తీస్తానని చెప్పాను కానీ మర్చిపోయి ముందుగానే తాలింపు పెట్టేసింది. సో అందుకే తాలింపు అయితే స్కిప్ అయ్యింది. మా అమ్మ అయితే మాత్రం పసరకూరలు ఏవైనా సరే ఖచ్చితంగా వాసన చూసి తర్వాత వేస్తుంది. ముమ్మారు అయితే వాసన చూస్తుంది. ఎందుకమ్మంటే పసరకూరలు అలా చూడాలి అమ్మని చెప్తుంది. తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు వేయించేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. లేదనుకుంటే కొన్ని ఆకులు బాగా వేగి కొన్ని వేగకుండా ఉండిపోతే పసరాసన వస్తే అస్సలు తినబుద్ధి కాదు. ఇంతకీ మీలో ఎంతమందికి ములంకూర అంటే ఇష్టం? నార్మల్గా అయితే ములంకూర వండుకున్నాం అనుకోండి, కొంచెం ఎండుమిరపకాయలు గట్రా ఎక్కువగా వేసుకొని కారంకి అంటే మన కారం తగ్గట్టుగా వేసేసుకుంటాం. నేను ఇక్కడ బాలింతల కోసం చూపుతున్నాను. నా కోసం అయితే వండుతుంది కాబట్టి మా అమ్మ ఇక్కడ కారం కొంచెం తగ్గించేసింది. అంటే ఎండుమిరపకాయలు కొంచెం తగ్గించుకొని వేసుకుంది. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా దగ్గర అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి. పసుపు అయితే వేయలేదు. పసుపు ఒక దించే 10 మినిట్స్ ముందు ఇలా వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి. ఈ కూరకి ఎక్కువ టైం అయితే పట్టదు, కానీ ఆకులు అనేవి బాగా వేగాలి కదా. తర్వాత పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాము. నార్మల్గా వండుకున్న మనం ఇందులో కారం కంటే పసుపు ఉప్పే వేస్తాము. కారం బదులు ఎండుమిరపకాయలు వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి పూర్తి దగ్గర అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకొని ఒకసారి దించేసుకొని ఒక బాక్స్లో అందులో వేసేసుకుంటే ములంకూర మనకు రెడీ అయిపోతుంది. ములంకూర రొట్టె అన్నంత తినలేము కదా, సో అందుకని నేను ఇక్కడ చింతపిక్క చారు అయితే చేసుకున్నాను. ఆ చారు రెసిపీస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి తోటకూర. దీనికైతే ఫస్ట్ కళాయి పెట్టేసుకొని అందులో నువ్వుల నూనె అయితే వేసేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. మనకు బాలింతల కోసం అయితే వెల్లుల్లి ఎక్కువగా వాడతారు, ఎండుమిరపకాయలు అదే కారం కొంచెం తగ్గించి వాడతారు. ఎక్కువ కారం అయితే మనం పాలు పెడతాం కదా పిల్లలకి, మళ్ళీ కడుపు మండిపోతుందని చెప్పేసి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తోటకూరని కడిగేసుకొని ఒక 3 సార్లు వాసన అయితే చూసేసుకొని తాలింపులో వేసేసుకోండి. ఒకసారి నీట్గా కలిపేసుకోండి. వాసన ఎందుకు చూసుకోమన్నాను అంటే, పసరకూరలు ఏవైనా సరే 3 సార్లు వాసన చూసి వేసుకుంటే మంచిది అని పెద్దవాళ్ళు అంటుంటారు. నాకు కారణం తెలీదు. తోటకూరలో నీరు ఉట్టుతుంది కదా, ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు అయితే వేయించేసుకోండి. సాల్ట్ కంటే ఉప్పు గడ్డలు ఓడితే మంచిది బాలింతల కోసం వండే వంటలు అయితే మాత్రం. సో అందుకని ఇలా ట్రై చేయండి. తర్వాత పూర్తి దగ్గరేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించేసుకుంటే మన తోటకూర అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు, మా లాస్ట్లో నా వీడియో కొంచెం స్కిప్ అయింది. పూర్తి దగ్గర అయిన తర్వాత వేయించుకొని దించేసుకోండి. అన్నంతో కలుపుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను బాలింతల కోసం చేసే వంటలన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయినా లేకపోతే ఎవరికైనా పనికి వస్తే మీ రిలేటివ్స్కి అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.